యుద్ధం ఆపేద్దాం ట్రంప్కు సలహాదారుల ప్రతిపాదన. మరి సలహాదారుల విషయాన్ని వాళ్ళ మాటను ట్రంప్ వింటాడా? యుద్ధాన్ని ఆపేస్తాడా? యుద్ధాన్ని ఆపేస్తే ఇరాన్ చేతిలో చావు దెబ్బ తిన్న ట్రంప్గా చెప్పొచ్చు. ఇరాన్ చేతిలో చావు దెబ్బ తిన్న నెతన్యాహు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో వాళ్ళకున్న ప్రధాన ఆయుధం ఏంది? ఇరాన్ దగ్గర ప్రధాన ఆయుధం ఏంది? 100% అక్కడ చమురుకు సంబంధించినటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో, అక్కడ హోర్ముజ్ జలసంధి కావచ్చు, వాళ్ళలో ఉన్న చమురు సంబంధించిన నిక్షేపాలు ఏవైతే అవన్నీ కూడా ఇరాన్కు బలం. సో ఇప్పుడు ఇరాన్ మీద పూర్తి స్థాయిలో దాడి చేస్తున్నారు ఎవరు? ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అనేక రకాల ఇబ్బంది పడుతున్నాయి. సో ఇప్పుడు అమెరికా మీద ప్రపంచ దేశాల యొక్క ప్రెషర్ ఉంటుంది. సో మరి సలహాదారులు కూడా యుద్ధం ఆపేద్దామని చెప్తున్నారు. మరి యుద్ధం ఆపేస్తారా? ఆపేస్తే పరుగు పోయినట్టే, ఇరాన్ పై చేయి సాధించినట్టే, నో డౌట్ అలా. అందుకే ఇరాన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోబోమా అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది. చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన. సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. పుతిన్ కు ట్రంప్ ఫోన్ చేసినట. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిన రష్యా అధినేత. ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట. మీడియా సమావేశంలో ట్రంప్ ఇరాన్ నౌకలు ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట. వాడు ఎంత కామెడీ చేస్తున్నాడు, యుద్ధాన్ని కూడా కామెడీ చేసి పడేస్తున్నాడు. సో ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక. కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్ళీ దాడి చేసే ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తామంటూ ఇరాన్ స్పీకర్ చెప్తాడు. ఆఖరి దాడులు ముదురుతున్న సంక్షోభం అంటూ చూస్తా ఉన్నాం. సో పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో చమురు ధరలకు రెక్కలు రావడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలం యుద్ధం చేస్తే తీవ్ర నష్టమైన భావన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇరాన్ పై యుద్ధాన్ని నిలిపేద్దామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రతిపాదనలు సలహాదారులు సూచించినట్టుగా తెలిసింది. భారీగా పెరిగిపోతున్నటువంటి చమురు ధరలు, మరోవైపు కొన్ని నెలల్లో అమెరికాలో చట్టసభ సెనెట్ ఎన్నికల నేపథ్యంలో యుద్ధం నుంచి బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని కోరినట్టు సమాచారం. ఈ మేరకు అమెరికాకు చెందినటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఒక కథనంలో భాగంగా చెప్తుందట. సలహాదారులు ఆల్రెడీ ట్రంప్ మీద కొంత ఒత్తిడి చేస్తున్నారట. ఆ ఒత్తిడి వల్ల మరి ఆయన ఏం చేస్తున్నారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి యుద్ధాన్ని ఆపేస్తాడా లేకపోతే ఇట్లే కొనసాగిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆ కథనం ప్రకారం చమురు ధరలు బ్యారెల్కు $100 దాటిపడంతో ట్రంప్ సలహాదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. త్వరలో సెనెట్ ఎన్నికల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి ఫోన్ కాల్స్ వచ్చాయి. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో రిపబ్లికన్ నుంచి అధ్యక్షుడికి మద్దతు లభించింది. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ మద్దతు తగ్గిపోయే ప్రమాదం ఉందని సలహాదారులు గుర్తించారు. అంతేకాదు చాలా మంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇటీవల వెలువడిన ఒక సర్వే ఫలితాలను సలహాదారులు అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇంత ఉధృతంగా దాడులు చేస్తున్న ఇరాన్ తలగొకపోవడంపై ట్రంప్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రధాన లక్ష్యాలను సాధించామంటూ వెనక్కి తగ్గే ప్రణాళికలు అమలు చేయాలని ట్రంప్ కు సలహాదారులు సూచించారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది అంటూ చూస్తున్నాం. సో తగ్గితే అమెరికానే తగ్గాలి, నో డౌట్. ఇరాన్ తగ్గేటువంటి పరిస్థితే కనబడతలేదు. సో తప్పదు. ఇక ట్రంప్ ఏంటంటే అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. సో ఇప్పటిదాకా జుట్టు పట్టుకున్నాడు ఇరాన్ది, కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేసిండు. సో నౌకలను ముంచేయడం మా సరదానట సైనికులకు. గట్ల ఉంది వీరి యొక్క కామెంట్స్. సో పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఏం చేయాలన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా ట్రంప్ కు పుతిన్ పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఒక ప్రకటన జారీ చేశారు. సోమవారం రాత్రి పుతిన్ కు ట్రంప్ ఫోన్ చేశారని, దాదాపు గంట సేపు చర్చలు జరిపారని పుతిన్ విదేశాంగ శాఖ సలహాదారు తెలిపారు. పశ్చిమాసియాల పరిస్థితి సహా వివిధ అంశాలపై ఇద్దరు నేతలు స్పష్టంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో పరిస్థితిపై తన అంచనాలను పుతిన్కు ట్రంప్ వివరించారని తెలిపారు. అదే సమయంలో చమురు ధరలు, ఉక్రెయిన్తో యుద్ధం, అమెరికా రష్యా ద్వైపాక్షిక అంశాలపైన ట్రంప్ పుతిన్ చర్చించారని చెప్పారు. టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తామంటూ చెప్తున్నారు. సో చమురును ఆపితే 20 రెట్లు తీవ్ర దాడులు చేస్తామంటూ ట్రంప్ చెప్తున్నారు. అయినా మీరు ఎన్ని దాడులు చేసినా వాళ్ళు వెనక్కి తగ్గేటువంటి పరిస్థితిలో కనబడతలేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నో డౌట్ అలా. ఎందుకు అంటే 100% చమురు ఈ నిల్వలకు సంబంధించినటువంటి ఇరాన్ ప్రధాన కేంద్రంగా ఉన్నది కాబట్టి ఇది ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇదే ఇరాన్ నుంచే పోవాలి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ను కట్టడి చేయాలని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడికి దిగుతా ఉంది, అందులో నో డౌట్.